అమ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారి జీవితంలో 10 అతిపెద్ద సంఘటనలు జరుగుతున్నాయి. మిస్ అవ్వకుండా చూడండి. సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశిది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆయన కాలజ్ఞానంలో చెప్పినటువంటి ప్రతి అంశం కూడా ఎక్కడో చోట నిజమవుతున్నట్లు మనం వింటూ లేదా చూస్తూ వస్తున్నాం. బ్రహ్మంగారు చెప్పిన ప్రతి వాక్యం కూడా నిజమవుతూ ఆయన చెప్పినటువంటి సమస్యలు ఏవైతే నిజాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం చూస్తూ ఎదుర్కొంటూ వస్తున్నాం. అయితే అటువంటి బ్రహ్మంగారు సాక్షాత్తు సింహరాశి వారి గురించి 10 అతిపెద్ద విషయాలు అయితే చెప్పారు. వీరి జీవితంలో జరగబోయే ఈ సంఘటనలు ఏవైతే ఉన్నాయో కొన్ని వీరి జీవితాన్నే మలుపు తిప్పే విధంగా ఉంటాయి. కొన్ని సంఘటనల కారణంగా వీరికి అదృష్టం అయితే ఉంటుంది. మరికొన్ని సంఘటనలు ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. వాటి విషయంలో కూడా మీరు ముందుగానే తెలుసుకొని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వాటి నుండి బయటపడవచ్చు. అసలు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో సింహరాశి వారి గురించి ఏ అంశాలు చెప్పారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మనం సింహరాశి వారి గుణగణాలు కనుక ఒక్కసారి పరిశీలించినట్లయితే ఈ రాశివారు చాలా చురుగ్గా ఉంటారు. నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా కనిపిస్తాయి. ఏ పని చేసినా కూడా చాలా శ్రద్ధగా చేస్తారు. ఎప్పుడు కూడా ఇతరులు ముందుండి నడిపించడంలో ఈ రాశి వారికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. తన వల్ల ఎవరైనా లబ్ధి పొందుతున్నారంటే మనస్ఫూర్తిగా సహాయం చేస్తారు. అంటే తన వల్ల ఎవరైనా బాగుపడటం లేదా వారికి జీవితం వస్తుందంటే ఎంత కష్టమైనా కూడా వారి కోసం సహాయం చేస్తారని చెప్పుకోవచ్చు. కుల్లి కుసద్దం లాంటివి రాశి వారికి చాలా తక్కువగా ఉంటాయి. ఎప్పుడు కూడా తన సహాయం కోరిన వ్యక్తులు ఏదో ఒక విధంగా సహాయం చేస్తారు, కానీ వారిని ఇబ్బంది పెట్టడం మాత్రం ఈ రాశి వారికి అస్సలు నచ్చదు. అయితే 10 అంశాలు ఏంటంటే, మొదటగా మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు అయితే రాబోతున్నారు. ఈ వ్యక్తుల వల్ల మాత్రం మీ జీవితంలో మార్పు అయితే ఉంటుంది. వారు మీ జీవిత భాగస్వామి రూపంలోనూ లేకపోతే స్నేహితుల రూపంలోనే రావచ్చు. వీరి వల్ల మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైనా సమస్యలో ఉంటే దానికి తగ్గ సలహాలు ఇవ్వడం, లేకపోతే కొంతమంది మీకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం, ఈ విధంగా ఏదో ఒక విధంగా మీ జీవితంలో ఉపయోగపడతారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు వచ్చేటువంటి వ్యక్తులు కొంతమంది వల్ల మాత్రం మీకు ఇబ్బందులు కూడా ఉంటాయి. అంటే కొంతమంది వారికి తెలియకుండానే కొన్ని విషయాల్లో మీకు చెడు చేయడం, లేకపోతే వారితో కలిసి తిరగటం వల్ల మీ పేరు ప్రఖ్యాతులు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వచ్చిన వ్యక్తులు అందరినీ కూడా నమ్మేయడం మంచిది కాదు. కొంతమందితో దూరంగా ఉండండి. అలానే ఆరోగ్య విషయంలో కూడా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పట్టడం, లేకపోతే కొన్ని పూర్తిగా నయమైపోయే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరొక విషయం ఏమిటంటే, ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో సంతాన విషయంలో శుభవార్తలు అయితే 100% వినే అవకాశం కనిపిస్తుంది. తొందరలోనే మీ ఇంట్లో అమ్మవారు లేదా చిన్ని కృష్ణే అడుగులు పడబోతున్నాయి. ఇక 4వ అంశం చూసుకున్నట్లయితే స్థిరాస్తులు, అంటే వృద్ధి వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి స్థిరాస్తుల అభివృద్ధికి చేసే ప్రయత్నాలు అనుకూలించడంతో పాటుగా ఏవైనా స్థిరాస్తికి సంబంధించి తోబుట్టువులతో కానీ లేదా కోర్టులో ఏవైనా వివాదాలు ఉన్నట్లయితే వాటిలో కూడా ఖచ్చితంగా తీర్పులు అనేవి మీకు అనుకూలంగా వస్తాయి. వంశ పారంపర్యంగా తాతల నుండి వస్తున్నటువంటి స్థిరాస్తులను ఈ సమయంలో ఖచ్చితంగా మీరు అనుభవించబోతున్నారు. అలానే ఉద్యోగ విషయంలో మార్పు కనిపిస్తుంది. ఉద్యోగ ప్రదేశంలో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే అటువంటి వ్యక్తులు ట్రాన్స్ఫర్లు లేదా ఇతర కారణాల వల్ల మీ నుండి దూరంగా ఉంటారు. మీకు ఉద్యోగ జీవితంలో ప్రశాంతత అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే ఎంతో కాలంగా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ల కొరకు కానీ లేదా ఉద్యోగంలో అభివృద్ధి కొరకు మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్న అటువంటి ప్రయత్నాలు అన్నీ వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ సమయంలో మాత్రం ఉద్యోగ ప్రయత్నాలు బాగా కలిసి రాబోతున్నాయిగా చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులు గమనించినట్లయితే విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పు అనేది వస్తుంది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి లక్ష్యాలు లేకుండా ఉన్నవారు జీవితంలో కొన్ని లక్ష్యాలు అయితే ఏర్పాటు చేసుకొని వాటి గురించి కష్టపడే తత్వం అనేది పెరుగుతుంది. అలానే తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తించి వారిపై ప్రేమాభిమానాలు పెంచుకుంటారు. సింహరాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో
అలాంటి ప్రయత్నాలు కూడా బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించిన వారికి వివాహ విషయాల్లో అయితే చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ అవన్నీ వాయిదా పడుతూనే వస్తున్నాయి. అయితే ఈ సమయంలో చేసేటువంటి వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభిస్తారు. అలానే గృహ నిర్మాణాలు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎంతో వేగంగా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు. కుటుంబంలో ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకోవడం మంచిది. కొంతమంది మాత్రం మీరు ఏ పని చేసినా వారు మిమ్మల్ని ఎదిరించడం లేదా మీరు చేసే ప్రతి పనికి వంకలు పెడుతూ ఉంటారు. అటువంటి వారి గురించి పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవడమే మంచిది. అలానే కుటుంబ విషయాల్లో ఏవైనా వివాదాలు జరిగినప్పుడు మాత్రం చాలా నిదానంగా, అంటే మీరు కోప్పడకుండా మాట్లాడవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అవతలి వారు మంచికి చెప్పినా కూడా వారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. సింహరాశి వారు ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలన్నింటినీ కూడా ఈ సమయంలో తీర్చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయంలో ఏవైనా వ్యాపారానికి సంబంధించి కానీ గృహాలకు సంబంధించి చేసేటువంటి రుణ ప్రయత్నాలు అనుకూలించడంతో పాటుగా ఆ రుణాలు తీసుకున్న వేళ విశేషం వాటిని త్వరలోనే తీర్చేస్తారు. కి సంబంధించి రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మీకున్నటువంటి నాయకత్వ లక్షణాలతో ఎప్పుడూ కూడా నెంబర్ 1 స్థానంలో అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. మీరు చేసేటువంటి పనులకు మంచి గుర్తింపు రావడం వల్ల ప్రజాబలం అనుచరుల బలాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతారు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు వ్యాపార పరంగా ఇతర దేశాల నుండి యంత్రాలు కానీ ఏదైనా టెక్నాలజీని దిగుమతి చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగానే అనుకూలించబోతున్నాయి. అలానే వ్యాపార విషయాల్లో కానీ లేదా డబ్బు విషయాల్లో ఎవ్వరికీ కూడా మధ్యవర్తులుగా అయితే ఈ సమయంలో వ్యవహరించకండి. ఎందుకంటే వాటిలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. స్నేహితులపై అధికంగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో బాగానే కలిసి రాబోతుంది. ఈ రాశి వారికి నూతన వ్యాపార ప్రారంభాలు బాగా కలిసి వస్తాయి. అలానే స్త్రీలు వివాహం లేదా విద్యా సంతానం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. సింహరాశి వారికి మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. తెలియని ప్రశాంతత అనేది మీ చుట్టూ ఉంటుంది. ఆధ్యాత్మిక సమయాన్ని గడుపుతారు. ఎంతో కాలంగా చేయలేకపోతున్నటువంటి ఏవైతే తీర్థయాత్రలు విహారయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని సమయంలో ఖచ్చితంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. దగ్గరి బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఇంట్లో కూడా శుభకార్యాలు ఎక్కువగా తలపెడతారు. ఈ రాశివారు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం మంచిది. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.